సీట్లు అభ్యర్థులు ఖరారయ్యారా? జనసేనాని స్పీడ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా అంటే దాదాపు 15 మందికి పైగా తను ఒక్కొక్క గంట ఒక్కొక్కరితోటి చర్చిస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే ఆ పార్టీలో సుదీర్ఘకాలంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారు, అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారి బలాలని పరిశీలిస్తున్నారు. ఏంటి అసలు మీరు ఇప్పుడు నియోజకవర్గంలో మీకు గనక అవకాశం వస్తే మీకున్నటువంటి బలాలేంటి, ఆర్థికపరమైనటువంటి బలం ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఏంటి, ఇప్పటివరకు మీరు చేసినటువంటి పార్టీకి చేసినటువంటిది, అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, అక్కడ మీరు వార్డు మెంబర్లుగా లేదా పంచాయతీ సర్పంచులుగా లేకపోతే ఇతర పార్టీ పరంగా ఏమైనా గెలిపించినటువంటి అంశాలు ఉన్నాయా, ఏమైనా గెలిపించగలిగారా, ఇలాంటివన్నీ కూడా వారు చర్చిస్తూ ఉన్నారు. అంటే రేపు పొత్తులో అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ఏం చేయాలి? స్థానాలు ఫైనల్ అయిన తర్వాత ఏ స్థానాలు అనుకున్నప్పుడు ఇదిగో మాకు ఈ స్థానాల్లో ఈ బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు అనే దానికోసం వారు ఒక కసరత్తును ప్రారంభిస్తున్నారు. ఆ కసరత్తు యొక్క సారాంశం ఏంటంటే దాదాపు 60 స్థానాల్లో అంటే కసరత్తు చేయటం ద్వారా రేపు పొత్తులో భాగంగా అవి 30 లేదా 35 40 ఎన్ని వస్తాయి, ఆ 40 ఎన్ని స్థానాలు అయితే ఉంటాయో ఆ స్థానాలకు సంబంధించి ఇదిగో ఇందుట్లో మాకున్నటువంటి బలాల్లో ఇదిగో మాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అభ్యర్థులు గతంలో వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది, వాళ్ళు గతంలో ఈ రకంగా పోటీ చేస్తే వాళ్ళకి ఇన్ని ఓట్లు వచ్చాయి, మొన్న పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు ఇన్ని గెలిపించారు, మొన్న పార్లమెంట్లో ఇన్ని ఓట్లు రాగలిగినాయి, లేదా ఎంపీటీసీలు ఇన్ని గెలిపించారు, జెడ్పీటీసీలు ఇన్ని గెలిపించారు, ఆర్థిక పరంగా ఎంత బలం ఉందో వాళ్ళు ఇప్పుడు కనుక అయితే వాళ్ళు ఈ రకంగా వాళ్ళు గెలవగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఒక చర్చ తీసుకురావడానికి చాలా కీలకమైన అవసరం. అంటే ఎవరో ఏంటో, వాళ్ళ అభ్యర్థులు ఏంటో, వాళ్ళ బలాలేంటో, వాళ్ళ బలం ఏంటో తెలుసుకోకుండా సీట్ ఇచ్చేస్తే వాళ్ళు రేపొద్దున ఎలా ఇదవుతారు? అందుకని పూర్తిగా ఒక వెరిఫై చేస్తున్నారు, క్యాండిడేట్ సంబంధించి వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు చేసినటువంటి వాటిలో కూడా దాదాపు 60% మెంబర్స్ కన్ఫర్మ్ అయ్యేటువంటి వాళ్ళు, 60% మంది కన్ఫర్మ్ అయ్యేటువంటి వాళ్ళు ఇప్పుడు జరిగినటువంటి వాటిలో. అంటే ఒక రాజకీయ పరంగా తను వేగవంతంగా అడుగులు వేస్తున్నారు, అభ్యర్థుల ఫైనలైజేషన్ కోసం ఒక రివ్యూ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇప్పుడు వరకు ఒక 15-18 అయితే దాదాపు 60 మంది వరకు, ఇంకొక 35-40 మంది వరకు కూడా రివ్యూ చేయాలి అనేటువంటి ఆలోచనలో వారు ముందుకు వెళ్తున్నారు. అందులో మనం ప్రధానంగా చూసినప్పుడు నెల్లిమర్లలో లోకం మాధవి వారు గతంలో కూడా కంటెస్ట్ చేశారు. అదేవిధంగా భీమిల్లో పంచకర్ల సందీప్ తోటి కూడా డిస్కస్ చేశారు. అట్లాగే పెందుర్తి పంచకర్ల రమేష్ అతనితో కూడా డిస్కస్ చేశారు. రాజానగరం బొత్తుల బలరామకృష్ణ అతనితో కూడా డిస్కస్ చేశారు. అట్లాగే మండపేట వేగుళ్ళ లీలాకృష్ణ అతనితోటి, అట్లాగే కొత్తపేట బండారు శ్రీనివాస్ తోటి, అమలాపురం రాజాబాబుతోటి, కాకినాడ రూరల్ పంతం నానాజీతోటి, కాకినాడ టౌన్ ముత్తా శశిధర్ తోటి, అవనిగడ్డ బండిరెడ్డి రామకృష్ణతోటి, మచిలీపట్నం బండి రామకృష్ణతోటి, విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ తోటి, గుంటూరు వెస్ట్ శ్రీనివాస్ యాదవ్ తోటి, మంగళగిరి చిల్లపల్లి శ్రీనివాస్ అతనితోటి, నర్సరావుపేట షేక్ జిలానీతోటి, ఒంగోలు షేక్ రియాజ్ తోటి, గిద్దలూరు ఆమంచి స్వాములతోటి, అట్లాగే తిరుపతి డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ కిరణ్ రాయల్ వీరితోటి కూడా ఒక చర్చని జరిపినటువంటి పరిస్థితి. ఇందులో చర్చ జరిపినటువంటి వాటిలో ఇప్పుడు మనం వారు ఒక అనాలిసిస్ చేసుకుంటున్నారు పార్టీ పరంగా. ఇందులో గనక వాళ్ళకు ఉన్నటువంటి బలాలను బట్టి వాళ్ళకి ఇవ్వగలిగితే ఎట్లా ఉంటుంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎక్కడ గెలిచింది, ఆ గెలిచినటువంటి స్థానాలు ఏంటి, అప్పుడు ఎన్ని ఓట్స్ వచ్చినాయి, మధ్యలో చేసిన సందర్భంలో ఎన్ని ఓట్స్ వచ్చినాయి, మనం 2019లో జనసేన ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆ ఎన్ని ఓట్లు వస్తే వాళ్ళకి యాడ్ అవుతుంది, అసలు కనీసం అప్పుడు పోటీ చేయగలిగారా, కనీసం అప్పుడు వాళ్ళకి డిపాజిట్లన్నా వచ్చినాయా, డిపాజిట్ కూడా రానటువంటి వాళ్ళకి ఇప్పుడు అభ్యర్థులుగా నిలబెట్టిస్తే వాళ్ళు నిలబడగలుగుతారా, వాళ్ళు ఎదుర్కోగలుగుతారా, ఇట్లా అనేకమైనటువంటి అంశాలని ఆయన రివ్యూ చేసుకుంటా ఉన్నారు. సరే, దానిలో భాగంగా ఇప్పుడు మనం కొంతమంది చూస్తే ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరిలో చిల్లపల్లి శ్రీనివాస్ తోటి చేశారు. మంగళగిరి క్యాండిడేట్ ఎవరు? గంజి చిరంజీవి వైసీపీ తరఫున. తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు క్యాండిడేట్ అనుకుంటున్నారు?
మరి నారా లోకేష్ ఉన్నటువంటి క్యాండిడేట్ అక్కడ ఇవ్వటానికి కుదరదు. కాకపోతే తన యొక్క అసలు ఏంటి, తన వ్యూహం ఏంటి, తను రేపొద్దున అక్కడ బలంగా పనిచేయటం వల్ల ఏంటి, లేదా తను ఎక్కడైనా అకామిడేట్ చేసుకోవాలా, లేదా ఇంకెక్కడన్నా స్థానాలకు ఇచ్చేయాలా, ఇట్లా అనేకమైనటువంటిది. ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలులో షేక్ రియాజ్ ఆయన పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా సుదీర్ఘకాలంగా ట్రావెల్ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఒంగోలులో దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ ఉన్నారు. అక్కడ ఒంగోలులో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఒంగోలులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, ఒక మాజీ మంత్రి కూడా ఒక చర్చలు జరిగినాయి అన్నారు. చర్చలు, నేను పేరు ఎత్తదలుచుకోవట్లేదు, చర్చలు జరిగినాయి అన్నారు. కానీ ఆ చర్చలు జరిగినటువంటి సారాంశంలో మొత్తానికి అక్కడ జనార్దన్ కాదని, మేము వేరే వాళ్ళకి అకామిడేట్ చేయలేమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సమాచారం. మరి అలాంటప్పుడు అక్కడ స్థానాలు అక్కడ అడ్జస్ట్ అవడానికి కుదరదు. మరి అక్కడి నుంచి షేక్ రియాజ్ని ఎక్కడ తీసుకెళ్ళవచ్చు, గెద్దలూరు తీసుకెళ్ళొచ్చా, లేదా దర్శి తీసుకెళ్ళొచ్చా, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇట్లా అనేకమైనటువంటి ఆలోచనలు కూడా ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి ఉంటాయి. సరే, ఇప్పుడు ఏది ఫైనల్ కాదు. కాకపోతే ఎవరు కూడా సమగ్రంగా ఒక అభ్యర్థికి సంబంధించి ఒక రివ్యూ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఒక సీట్ ఇవ్వాలంటే అతను దాదాపు ఒక 7 బాయిల లోపల దిగినంత పరిస్థితి అయింది. ఎందుకనంటే ఆయన రివ్యూ చేసి రిపోర్ట్లు తీసుకొని స్ట్రాటజీ చేసి అతని ఆర్థిక బలము, అంగబలము, గత రాజకీయ చరిత్ర, అతను పుట్టి పెరిగింది, ఎక్కడ చదువుకున్నాడు, పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, మార్కులు ఎన్ని వచ్చినాయి, ఇట్లా ఉండిద్ది ఆయన రివ్యూ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అసలు భవిష్యత్తు యాంబిషన్ ఏంటి, అసలు అతని జీవితం మొత్తం సగం ఎప్పుడు చెప్పుకొని ఉన్నాడు. మామూలుగా వాళ్ళు ఐఏఎస్ ఎంట్రన్స్ టెస్ట్ పోయినప్పుడే అప్పుడు కూడా వాళ్ళకేమి ఇన్ని క్వశ్చన్స్ ఉండవు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోతే అంత రివ్యూ చేస్తారనమాట. వాళ్ళకి వామ్మో ఈ రివ్యూని తట్టుకోవడం ముందు వాళ్ళకి పెద్ద పని అయ్యే పరిస్థితి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు రాబోతున్నటువంటి సమీకరణాల్లో ఆయన ఒక కసరత్తుని ప్రారంభించి ముందుకెళ్తున్నాడు అని అనుకోవాలి. అది మంచిదే. రాజకీయాల్లో ఆయన ఆ రకంగా అడుగులు వేయటం చాలా అవసరం. ఉన్నారు సార్ మురళి ఏంటి మొత్తానికి అంటే ఆల్మోస్ట్ అంటే ఈ ఒక కసరత్తు అయితే జరుగుతుంది. రేపు రాబోయేటువంటి 2-3 రోజులు మళ్ళీ కాకినాడలో కూడా మకాం వేయబోతున్నారు. మళ్ళీ అక్కడి నుంచి కూడా రివ్యూ చేయబోతున్నారు. ఏంటి జరుగుతున్నటువంటి ప్రణాళిక ఏంటి, పార్టీలో జనసేన పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న అంశాలు ఏంటి? అంటే సంక్రాంతి నాటికి తొలి జాబితా విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం ప్రకటించింది సార్. అయితే సంక్రాంతికి విడుదల చేయాలంటే కనుక దాదాపుగా 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ పొత్తులకు సంబంధించిన సీట్ల వ్యవహారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్, మనోహర్ గారు సమావేశం కాబోతున్నారని ఒక సమాచారం అందుతుంది సార్. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళే సమయానికి వీళ్ళ దగ్గర కొంత డేటా కావాలండి. అంటే ఏ నియోజకవర్గాల్లో వీళ్ళకి అభ్యర్థులు ఉన్నారు, ఏ నియోజకవర్గాల అభ్యర్థుల యొక్క బలం ఏంటి, ఆ బలగం ఏంటి, పరిస్థితులు ఏంటి అన్నీ కావాలి. కనుక ఆ దిశగానే పవన్ కళ్యాణ్ ముందుగా కసరత్తు ప్రారంభించారు. సరే, ఇందులో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 60 నియోజకవర్గాలని ఆయన ఎంపిక చేసుకుని అవసరమైనటువంటి నియోజకవర్గాలన్నీ ఒక్కొక్కటి పిలుచుకుంటూ వచ్చి ఒక్కొక్క అభ్యర్థిని పిలిచి ఆ అభ్యర్థితోటి దాదాపుగా 45 నిమిషాల నుంచి గంట సేపు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బలం, లోకల్గా ఉన్నటువంటి అంగబలం ఏంటి, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు సార్. అభ్యర్థులను అడగటమే కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత డేటా కలెక్ట్ చేసుకున్నారండి. అంటే వేరు రూపాయలని కొంత డేటా తీసుకున్నారు. ఆ డేటాను అభ్యర్థులు చెప్తున్న డేటా ఈక్వల్గా ఉందా లేదో కూడా బేరేజ్ వేసుకున్న తర్వాత వాళ్ళని చెప్పి పంపిస్తున్నారు. ఈ రకంగా ఇప్పటి వరకు దగ్గర 18 మంది వరకు కూడా కంప్లీట్ చేశారు సార్. మిగిలినవి కూడా నెక్స్ట్ కంప్లీట్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు పొత్తుల్లో మాట్లాడవలసిన సీట్లు వచ్చినప్పుడు ఆ సీట్ల వ్యవహారానికి సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నాయకులు ఎవరు, జనసేన పార్టీకి ఉన్నటువంటి నాయకులు ఎవరు, వీరిద్దరు బలాబలాలు ఏంటనే అంశం చర్చకు వస్తుంది సార్. దానికి సంబంధించి ఒక క్లారిటీ కావాలి, కొంత కటెనరైజ్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఆయన ప్రారంభించారు సార్. ఈ దిశలో భాగంగానే విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి కొంతమంది నాయకులతో మాట్లాడారండి. అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 6 అసెంబ్లీ నియోజకవర్గాల వారితో మాట్లాడటం జరిగిందండి. రేపు 27వ తేదీ సాయంత్రానికి ఆయన కాకినాడ చేరుకున్నారు. అక్కడ 3 రోజులు కానీ 4 రోజులు కానీ కాకినాడలో మకాం వేసి తూర్పుగోదావరి జిల్లాలో మరికొంతమంది నాయకులను పిలవటం కానీ, లేదా ఇప్పుడుతో మాట్లాడినటువంటి మరొకసారి వాళ్ళని పిలిచి కానీ, వాటితో పాటుగా ఆయా నియోజకవర్గాల్లో కేడర్తో కూడా ఆయన సమావేశమై తూర్పుగోదావరి జిల్లా ఎన్నికలకు సంబంధించిన అంశంపై తీవ్రంగా కూడా ఆ 4 రోజులు అక్కడుండే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్.
అంటే ఏదైతే పొత్తుల్లో తీసుకునే సీట్ల విషయంలో రేపొద్దున మనం తీసుకునే సీట్లు మనం గెలవాలి, గెలిపే లక్ష్యంగా మన అభ్యర్థులు ఉండాలి, గెలిపే లక్ష్యంగా మన యొక్క పొలిటికల్ ప్రణాళికలు ఉండాలనే దిశగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క కసరత్తు ప్రారంభించారని చెప్పొచ్చు సార్. ఎవరికి కూడా ఇప్పటివరకు కూడా అధికారికంగా ఎక్కడ కూడా ఏది ఫైనల్ అని ఆయన కూడా చెప్పలేదు సార్. ఓన్లీ రివ్యూ మాత్రమే జరుగుతుంది సార్. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి